పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 24 వర్స్ 49. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంగమ, ప్రభువైన యేసు క్రీస్తు వారు భూలోకంలో నివసించినటువంటి కాలంలో ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యులను పిలిచి వారికి చెప్పినటువంటి మాటలు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. యేసు ప్రభులు వారు భూలోకంలో పునరుత్థానుడు అయిన తర్వాత 40 రోజులు నివసించి ఆ తర్వాత శిష్యులకు కనిపించి తను తాను బయలుపరుచుకుని తండ్రి వాగ్దానాన్ని బయలుపరిచారు. యెరూషలేము వెళ్ళి మీరు అక్కడ ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే శక్తిని పొందుకోవటానికి. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఏ పట్టణం? యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. వాళ్ళు యెరూషలేము వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? పైనుండి శక్తిని పొందుకోవడానికి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి బలాన్ని, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని శిష్యులు పొందుకోవాలి. బలమైన సాధనాలుగా వాడబడటానికి, వాగ్దానాన్ని పొందుకోవటానికి, వాగ్దానపు ఆత్మను శిష్యులు అనుభవించటానికి, ప్రతి ఒక్కరూ కూడా బలంగా వాడబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, శిష్యులకుతో చెప్పినటువంటి మాటలు. పైనుండి శక్తి పొందేంత వరకు నిలిచి ఉండాలి. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండాలి. పట్టణంలో నిలిచి ఉండాలి. ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణం. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయాలి. చూడండి, చాలామందికి అవకాశం ఉంది. వేల మంది ఉన్నారు క్రైస్తవులు. ఈ యొక్క గల్ఫ్ దేశాల్లో కొన్ని వేల మంది ఉన్నారు. యానివర్సరీలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి వారం ఒక్కొక్క యానివర్సరీ జరుగుతూ ఉంది. ఒక్కొక్క స్పీకర్ వస్తూ ఉన్నాడు. ఎంతమంది స్పీకర్లు వచ్చారు, ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి అన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పైనుండి శక్తి పొందుకుంటున్నారా అన్నది ముఖ్యం. పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకుంటున్నారా? శక్తిని పొందకుండా, వాగ్దానాన్ని పొందకుండా ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి బలపరుస్తూ, శిష్యులని ఆదేశిస్తూ, శిష్యులకి చెప్పినటువంటి మాట, పైనుండి శక్తి పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలి? శక్తిని పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. అంటే ఒక స్థలానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. యేసయ్య వాగ్దానాన్ని పొందుకోవటానికి, పరిశుద్ధాత్మలోనున్న శక్తిని పొందుకోవటానికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏం జరుగుతుంది? ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. శిష్యులు ఏం చేశారు? వాగ్దానపు ఆత్మను పొందకుండా, యెరూషలేము వెళ్లకుండా వాళ్ళు సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. అంటే చేపలు పట్టుకోవటానికి వాళ్ళ యొక్క వృత్తిని నమ్ముకొని వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. శిష్యుల కొంతమంది, వాళ్ళతో పాటు మిగిలిన శిష్యులు కూడా వెళ్ళిపోయారు. ఆ విధంగా జరిగింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా గుర్తు చేస్తూ ఉన్నారు శిష్యులకి. ఏమని గుర్తు చేస్తున్నారు? యెరూషలేము వెళ్ళండి, పైనుండి మీరు శక్తి పొందుకునే అంతవరకు పట్టణంలోనే ఉండండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. ఇప్పుడు చూడండి, చాలామంది వస్తుంటారు, మందిరానికి వస్తుంటారు. వచ్చిన తర్వాత ఏం చేస్తుంటారు? ఆలోచించండి. ప్రార్థనలో ఏకీభవించరు. ఒకటి, ప్రార్థనలో ఏకీభవించరు. రెండవది, ప్రార్థనలు చేయరు. మూడవది, లేటుగా వస్తుంటారు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. అందుకే ఎక్కడ ఉండాలి విశ్వాసులు? ఎక్కడ ఉండాలి అంటే వాగ్దానం పొందుకునేటువంటి స్థలంలో వాగ్దానపు ఆత్మను పొందుకోవటానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేయాలి. ఏకత్వం కలిగి ప్రార్థన చేయాలి.
అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధించినటువంటి సత్యం. శిష్యులు వెళ్ళమన్నారు, యెరూషలేము వెళ్ళమన్నారు, వాగ్దానము చేసినది పొందుకోవటానికి, పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి. వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు ఆ పని చేయకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క పడవలు తీసుకొని వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అది జరిగినటువంటి సంఘటన. అందుకే ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేంత వరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి సత్యాలు ఏమిటి అంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయం మనం చూస్తాం. లూకాసు సువార్తలో 2వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి ఆ సత్యం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సంఘానికి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 52వ వచనం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 52. లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్నతనము నుండి, బాల్యము నుండి ఎదుగుదల, వయస్సునందు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. విశ్వాసులు, శిష్యులు, సేవకులు ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లాలి. ఎందులో? జ్ఞానములో, దేవుని దయలో, పరిశుద్ధాత్మ శక్తిలో వర్ధిల్లాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమైనటువంటి సంఘమా, ఇది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి సత్యం. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మరొక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు ఏమంటున్నారు? పౌల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 24. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎవరికి శక్తి అనుగ్రహించబోతున్నారు? వాగ్దానాన్ని నమ్మేటువంటి వారికి, వాగ్దానము కొరకు ఎదురు చూసేటువంటి వారి కొరకు, వాగ్దానము పొందుకోవాలని ఆశ కలిగి ప్రార్థన చేసి ఆ వాగ్దానం నేను పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి అని నిరీక్షణ కలిగిన వారికి, ఎదురు చూసేటువంటి వారికి, వాళ్ళే పిలువబడిన వారు. ఎవరు పిలువబడిన వారు? శిష్యులు. ఈ శిష్యులు ఏం చేయాలి? యెరూషలేము వెళ్ళి ప్రార్థనలు చేయాలి. అది వాళ్ళు చేయవలసినటువంటి పని. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అది వాళ్ళు చేసినటువంటి పని. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. ఏంటి పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటిది అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. పాల్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 వర్స్ 31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసు ప్రభువులో జ్ఞానము ఉన్నది, నీతి ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, విమోచన ఉన్నది. ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారు? విశ్వసించిన వారికి, పిలువబడిన వారికి. పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని పొందుకోవాలి. ఎందుకు అంటే దేవుని పని చేయాలి కాబట్టి.
ఆయనలో ఉన్నటువంటి జ్ఞానము, యేసు ప్రభులో ఉన్న జ్ఞానము, యేసు ప్రభులో ఉన్న నీతి, యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధత, యేసు ప్రభు శిలువ ద్వారా అనుగ్రహించినటువంటి విమోచన అనుభవిస్తూ వాళ్ళు పొందుకున్న అనుభవాన్ని ఇతరులకు చెప్పాలి. ఇదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అందుకే శిష్యులు వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నారు? యెరూషలేము వెళ్ళమన్నారు. వాగ్దానపు ఆత్మను పొందుకునేంత వరకు తండ్రి చెప్పిన వాగ్దానం. ఎవరు చెప్పారు? తండ్రి అయిన యెహోవా చెప్పిన వాగ్దానం. నా తండ్రి వాగ్దానము చేసినది, తండ్రి అయిన యెహోవా చేసిన వాగ్దానాన్ని మీ మీదకి పంపబోచున్నాను. మీరు పైనుండి పొందు వరకు, శక్తిని పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడి. చాలామంది చూడండి, చాలామంది ఎక్కడ నిలిచి ఉంటారు? బంగారపు షాపుల్లో ఉంటారు, లేదా బట్టల షాపుల్లో ఉంటారు. ఇప్పుడు క్రిస్మస్ సమయం కదా, ఎక్కడుంటారు చెప్పండి? బట్టల షాపులు చుట్టూ తిరుగుతారు, లేదా బంగారపు షాపులు చుట్టూ తిరుగుతారు. ఇంకా వేరు విషయాల్లో వాళ్ళు నిలిచి ఉంటారు. ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడపాలి? యెరూషలేములో గడపాలి. అంటే దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా ఏం కలుగుతుంది? దేవుని జ్ఞానం పొందుకుంటారు. భర్తకి, భార్యకి, పిల్లలకి కావలసిన క్రీస్తు రాకడ కొరకు బలమైన సాధనాలుగా వాడబడటానికి కావలసిన దైవిక జ్ఞానం, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని పొందటానికి ప్రార్థన చేయాలి. ఇది పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి సత్యం. యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. మీరు వెళ్ళండి, ప్రార్థన చేయండి, శక్తిని పొందుకునేంత వరకు ప్రార్థన చేయండి. కొంతసేపు ప్రార్థన చేస్తున్నాం, చాలా సంతోషం. సమయం ఉన్నా లేకపోయినా అనుకూలం చేసుకుని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా యేసయ్యకు వందనాలు. ప్రేమైనటువంటి సంఘమా, కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పిన మరొక మాట ఏమిటంటే, కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మాట, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. పాల్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 verse 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అందరికీ అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ బయలుపరిస్తేనే అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు యేసయ్యలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, యేసయ్యలో ఉన్న నీతిని, యేసు ప్రభు ఇచ్చిన విమోచనను బయలుపరచడం ద్వారా విశ్వాసులు, శిష్యులు, సేవకులు అనుభవించగలుగుతారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మర్మములను, దేవుని సత్యాన్ని, దేవుడు అనుగ్రహించిన విషయాలను తెలుసుకోగలుగుతారు, వినగలుగుతారు, గ్రహించగలుగుతారు, చెప్పగలుగుతారు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రార్థనకు ముందేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే నీ వాగ్దానము నాలో నెరవేర్చు, భర్తలో నెరవేర్చు, భార్యలో నెరవేర్చు, కుమార్తెలో, కుమారుడిలో నెరవేర్చు అని వాగ్దానము పొందుకోవటానికి వాగ్దానపు ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి సంగమా, అది చేయవలసింది. అందుకే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నటువంటి సత్యం. కీర్తన 147లో మరొక సత్యాన్ని కీర్తనాకారుడు బయలుపరిచాడు. ఆ సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు కీర్తనాకారుడు? 147వ కీర్తనలో 5వ వచనం. కీర్తన 147 5వ వచనం. ఏమంటున్నాడు కీర్తనాకారుడు? నూట 47 కీర్తన 147వ కీర్తనలో 5వ వచనం. ఏమంటున్నాడంటే కీర్తనాకారుడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. Psalms 146 verse 47. 147 chapter 147 verse 5.
147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, అంతము లేదు, శాశ్వతమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానము, ఆయన యొక్క శక్తి, ఆయన చేసేటువంటి పనులు శాశ్వతమైనవి, అంతము లేనివి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న జ్ఞానమును, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆలోచన నెరవేర్చటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి మనం ఏం చేయాలి? కృప కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, విశ్వాసముతో ఎదురు చూడాలి. అందుకే 147వ కీర్తనలో 11వ వచనం, Psalms 147:11, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే, వాగ్దానాన్ని పొందుకోవటానికి ఎప్పుడైతే ఎదురుచూపు కలిగి ఉంటారో, నిరీక్షణ కలిగి ఉంటారో, ప్రార్థన చేస్తూ ఉంటారో, వాళ్ళని బట్టి దేవునికి సంతోషం, యేసయ్యకు సంతోషం. నా తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోవటానికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు అని ప్రభు యేసుక్రీస్తు వారు సంతోషిస్తూ ఉంటారు. అందుకే మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి వాగ్దానాన్ని పొందుకోవటానికి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, కృపను కొరకు కనిపెట్టి ఉండాలి అంటే విశ్వాసంతో. కృప కలగాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము, కృప రెండు కలిసే ఉంటాయి. కృప యేసయ్యలో ఉన్నది, విశ్వాసము యేసయ్యలో మనం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి కృపను పొందుకోవటానికి ప్రార్థన చేయాలి. అప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, అదే ప్రభు యేసుక్రీస్తు వారు రాకడకు ముందు చేయవలసినటువంటిది ఏమిటి? సంఘం సిద్ధపరచబడాలి. ఎన్ని మీటింగ్స్ పెట్టాము, ఎంతమందిని తీసుకొచ్చాము, ఎన్ని సభలు జరుగుతున్నాయి, ఇవి కాదు. ఎంతమంది రక్షణలోకి వస్తున్నారు, ఎన్ని ఆత్మలు బలపరచబడుతున్నాయి, ఎంతమంది ప్రభు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నీతిని, విమోచనను అనుభవించగలుగుతున్నారు, ప్రభు యేసుక్రీస్తు పలికిన వాగ్దానాన్ని అనుభవించగలుగుతున్నారు అన్నది గమనించాలి. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తండ్రి యొక్క ఆనందంలో పాలు పొందాలి. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదంలో పాలు పొందాలి. ఇదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి సత్యం. పరిశుద్ధాత్ముడు బలపరిచేటువంటి సత్యం. పరిశుద్ధాత్ముడు ఏం చేయాలనుకుంటున్నాడు? మర్మాలను బయలుపరచాలనుకుంటున్నాడు. ఎవరి మర్మాలు? యేసయ్య ఇచ్చిన మర్మాలు, తండ్రి ఇచ్చిన మర్మాలు. తండ్రి వాగ్దానం పొందుకుంటూ దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఆయన బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ వలన దేవునిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను, అనుగ్రహమును, జ్ఞానమును, సామర్థ్యాన్ని, వీటన్నిటినీ కూడా పొందుకోవటానికి, వీటన్నిటి ద్వారా ఉపయోగపడే పాత్రలుగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఎదురు చూడాలి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తి కొరకు ఎదురు చూడాలి. భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, పిల్లలు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేలాగా ప్రార్థనలో మనం ఉండాలి. ఇదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి సంఘము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. వాగ్దానపు ఆత్మను పొందుకోవటానికి, బలమైన సాధనాలుగా కుటుంబం అంతా వాడబడటానికి. అప్పుడే దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది, దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుంది, సంఘము పరిశుద్ధపరచబడుతుంది, సంఘము రాకడకు సిద్ధపరచబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. ఇదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటున్నాడు? యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని, తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బయలుపరచటానికి, తండ్రి ఆలోచన నెరవేర్చటానికి,
సంఘమును సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, మనం ఏం చేయాలి? అధైర్యపడకూడదు, నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు. మనం చేయవలసిందల్లా నిరీక్షణతో, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మారని జీవితాలు మారిపోతాయి, మారని కుటుంబాలు మారిపోతాయి. దేవుని కార్యం అద్భుతంగా జరుగుతుంది. దేవుని కార్యాలు కుటుంబాలలో జరుగుతాయి, ఉద్యోగంలో జరుగుతుంది, పనిలో జరుగుతుంది. నీవు ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా అత్యధికంగా యేసయ్య ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మానవులందరి కొరకు సిలువలో అప్పగించినటువంటి దేవుడు. నీవు అడిగిన దానికన్నా అధికంగా ఆయన ఇచ్చే దేవుడు. అయితే మనం చేయవలసింది కూడా ఒకటి ఉంది. విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తూ మనం ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మారని కుటుంబాలు మారిపోతాయి. మారని భర్త, మారని పిల్లలు, వాళ్ళలో మార్పు కలుగుతుంది. మార్పు అనేది పరిశుద్ధాత్ముడు తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క జ్ఞానాన్ని ఇవ్వటం ద్వారా, తండ్రి యొక్క ఆలోచన నెరవేర్చడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే శిష్యుల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు వెళ్ళండి, యెరూషలేము వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఎదురు చూడండి. అక్కడ ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేని కొరకు? పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని పొందటానికి ఎదురు చూడాలి. ఎదురు చూస్తే ఏం కలుగుతుంది? వాగ్దానం పొందుకుంటారు. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని పొందుకుంటారు. ఎప్పటి వరకు ఎదురు చూడాలి? పైనుండి శక్తి పొందు వరకు, పైనుండి శక్తిని పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఒక పూట ఒకరోజు చేసేది కాదు. అది పైనుండి శక్తిని పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. అది మనం చేయవలసింది. రాకడకు ముందుగా మనం బలమైన సాక్షులుగా వాడబడటానికి పైనుండి శక్తిని పొందుకోవాలి. ఆలోచన చేయండి. మీరు చేసేటువంటి పనుల్లో మీకు దేవుని ఆలోచన కావాలి. ప్రతి ఒక్కరూ చేసేటువంటి పనిలో దేవుని యొక్క ఆలోచన కావాలి, దేవుని యొక్క జ్ఞానము కావాలి. పిల్లలకు దేవుని యొక్క జ్ఞానము కావాలి. కుటుంబాల్లో నీవు చేసేటువంటి పనులు, ఉద్యోగంలో నీవు చేసేటువంటి పనుల్లో దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క ఆలోచన ఉండాలి. వాటన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మర్మములను, దేవుని ఆలోచనను, యేసు ప్రభు చెప్పిన మాటలను నెరవేర్చటానికి, సంఘమును సిద్ధపరచడానికి, ప్రభువైన యేసయ్య క్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు, రహస్య రాకడకు సంఘమును సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పౌలు గారు చెప్పిన సత్యాలను, యేసయ్య చెప్పిన సత్యాలను సంఘమునకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ప్రార్థన చేసుకుందాం. మనం ఒక తీర్మానం చేసుకుని ప్రార్థనలో ఏకీభవించుదాం. మనం చేసేటువంటి ప్రార్థనలో వాగ్దానము ఉండాలి. వాగ్దానపు ఆత్మను పొందుకోవటానికి, పైనుండి శక్తిని పొందుకోవటానికి, జ్ఞానాన్ని పొందుకోవటానికి, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, యేసయ్య సిలువలో ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించటానికి, అనుభవించేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఇతరులకు తెలియచేయటానికి, దేవుని ఆలోచన, దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును పొందుకోవటానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రార్థనలో, విశ్వాసంలో, నిరీక్షణలో మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. యేసు ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. తండ్రి వాగ్దానాన్ని శిష్యులకు అందించావు, నీకు వందనాలు. యెరూషలేము వెళ్ళి పైనుండి శక్తి పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి అని నీవు సెలవిచ్చావు, నీకు వందనాలు. ఈరోజు సంఘమంతా కలిసి పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ యొక్క మర్మాలు తెలుసుకోవటానికి, తండ్రి ఆలోచన తెలుసుకోవటానికి, తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి, బలమైన సాధనాలుగా వాడబడటానికి పరిశుద్ధాత్ముడా నీవు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు.
ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి సహోదరి సహోదరుని నీవు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపరుస్తున్నందుకు, బలమైన సాధనాలుగా వాడబడులాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన అనుమానాన్ని, ప్రతి విధమైన చీకటి అధికారాన్ని, ప్రతి విధమైన అంతరాయాన్ని, ప్రతి విధమైన ఇహలోకపు ఆత్మ అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామంలో దూరపరుస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. ప్రార్థించే మనసు, ప్రార్థించే ఆత్మ అభిషేకాన్ని యేసు ప్రభు నామములో తండ్రి నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృప, నీ సామర్థ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. క్రీస్తు యేసులో ఉన్నటువంటి నీతిని, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధతను, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అనుగ్రహించిన విమోచనను అనుభవించటానికి, బయలుపరచటానికి ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టుచున్నందుకు వందనాలు. ఈ సంగతులకు మీరే సాక్షులు అని శిష్యులకు యేసు ప్రభు చెప్పిన సత్యాన్ని ప్రతి విశ్వాసి కూడా యేసయ్య వాగ్దానాన్ని పొందుకొనులాగున సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. కుటుంబాలను, జీవితాలను క్రీస్తు యేసు రక్తంలో ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు మారని జీవితాలకు మార్పు తీసుకుని వచ్చే పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు మా జీవితాలను, కుటుంబాలను, ఆరాధనలను నీ చేతుల్లో సమర్పిస్తూ యేసు ప్రభు శక్తిగల నామంలో విశ్వసించి యేసయ్య నామంలో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.